హాయ్ ఫ్రెండ్స్. అందరూ బాగున్నారా? ఈరోజు వచ్చి మ్యాక్‌డొనాల్డ్స్‌కి పోతున్నాను ఫ్రెండ్స్. మా మేడం ఫోన్ చేసి మ్యాక్‌డొనాల్డ్స్‌కి పోయేసి తీసుకొని రమ్మని చెప్పింది. మ్యాక్‌డొనాల్డ్స్‌లో వాళ్ళకి మతాము. అందులో ఏముంటాయంటే చిప్సు, బర్గర్లు, పెప్సీలు, ఐస్ క్రీమ్లు ఇలాంటివన్నీ దొరుకుతూ ఉంటాయి అన్నమాట. నేనైతే మీకు ఇప్పుడు మ్యాక్‌డొనాల్డ్స్‌కి పోయి చూపిస్తాను. మ్యాక్‌డొనాల్డ్స్ యాడుందంటే ఆర్దియాకి, ఫిర్దోస్‌కి మధ్యలో ఉంటుంది. ఆర్దియాకి ఈ రోడ్డుకి ఈ పక్క వచ్చి ఫిర్దోస్, ఆ పక్క వచ్చి ఆర్దియా వస్తుందన్నమాట. రోడ్డుకి ఆ పక్క ఈ పక్క. ఇది మ్యాక్‌డొనాల్డ్స్‌కి ఆపోజిట్ వచ్చి ఆర్దియా వస్తుంది. ఇప్పుడు వచ్చి మనం ఫిర్దోస్‌లోనే ఉండేది మ్యాక్‌డొనాల్డ్స్. మీకు చూపిస్తాను చూడండి, రోడ్డు సైడ్లోనే 5వ నెంబర్ రోడ్డుకి కూడా దగ్గర వస్తుంది. వీళ్ళు ఎక్కువగా అయితే ఇంట్లో తినడం తక్కువ, బయట తినడం ఎక్కువ. వచ్చి మతాల్లోనే తింటా అంటారు వీళ్ళు. మామూలుగా వచ్చి నేను బర్గర్లు ఇవి అవి తెచ్చిమని చెప్పి అయితే నాకైతే చెప్తా అంటారు. చిప్సు, తర్వాత వచ్చి కెచప్ ఇలాంటివి అనమాట, సమోనాలంట ఇట్లాంటివి అన్నమాట. ఎక్కువగా అయితే ఒక్క రోజుకే 4-5 సార్లు పోయి వస్తూ ఉంటాను నేను మామూలుగా అయితే. వీళ్ళు డబ్బులు అయితే విచ్చలవిడిగా అయితే ఖర్చు పెడతారు. మనము ఒక దినార్ అన్నామనుకో ₹277. వాళ్ళు దినార్ అంటే లెక్కలేదు వీళ్ళకు. అదే దినార్ మనకివ్వాలంటే బాధపడతారు. అది ఎందుకో ఏమో నాకైతే తెలీదు. వీళ్ళు తినేదానికైతే విచ్చలవిడిగా ఖర్చు పెడతారు. అదే వాళ్ళ ఇంట్లో పనిచేసే డ్రైవర్లకు కానీ, పని మనుషులకు కానీ ఎవరికన్నా ఒక దినార్ ఇవ్వాలంటే ఏదో వాళ్ళ ఆస్తి మనకు రాసి ఇచ్చినట్లయితే బాధపడతారన్నమాట. వీళ్ళ ఉద్దేశంలో డ్రైవర్ అంటే ఒక కుక్కతో సమానము. వాళ్ళు ఎప్పుడు చూసినా కూడా కేల్ఫ్ అని అంటారనమాట. వీళ్ళకనేది ప్రేమ, అభిమానం, మనిషి మీద విలువలు అలాంటివి ఏం తెలీదు. అరే మన ఇంట్లో పని చేస్తా అన్నాడే, మన ఇంట్లో పని చేసేవాళ్ళే కదా, మన మనుషులతో సమానమే, వాళ్ళు దేశంగానే దేశం వచ్చినారు, వీళ్ళకి మనమే కదా వీళ్ళకు దిక్కు, వీడు ఉన్నన్నాళ్ళు వీళ్ళకు మనమే కదా బాగా చూసుకోవాల్సింది అని చెప్పింది. కనీసం ఎప్పుడైనా ఒక పూట కూడా మంచి ఫుడ్ అయితే చేపించి ఎవరైతే ఇళ్ళల్లో. మనమే ఏదన్నా తినాలనిపిస్తే నీట్గా బయట ఎప్పుడన్నా చుట్టీకి పోయినప్పుడు మన ఆంధ్ర ఫుడ్ అయితే తింటాము. నెలకైతే ఒక చుట్టి ఉంటుంది. మా ఇళ్ళల్లో అయితే పని మనుషులకైతే చుట్టీలు అయితే ఉండవు. మామూలుగా అయితే వీళ్ళకు లేడీస్కి వాళ్ళ బాధ అలా ఉందన్నమాట. వాళ్ళు ఎట్లా చేస్తున్నారో ఏమో ఇళ్ళల్లో అయితే మనకైతే తెలీదు. మనమన్నా అప్పుడప్పుడు బయట ఈ విధంగా అయితే తిరుగుతూ ఉంటాము, ఏదో ఒకటి తెచ్చుకొని తినగలము. వాళ్ళకైతే ఇంకా ఘోరాతి ఘోరము. ఎవరైనా కొత్తగా వచ్చేవాళ్ళు ఉంటే కనుక ఫ్రెండ్స్, దయచేసి అయితే ఇక్కడ రావద్దండి. బయట దేశం గల్ఫ్ దేశాలకు అయితే రావద్దండి. అక్కడే ఏదో పని చేసుకోండి. మనం ఎంత పని చేసినా కూడా బూడిదలో ఉచ్చలబోసినట్లే. నేనైతే పచ్చిగానే చెప్తాను. ఎవరేమనుకున్నా కూడా నాకు తెలిసిందైతే నేను చెప్పాలనుకున్నాను, చెప్తాను. కొన్ని మంచి ఇళ్ళు ఉన్నాయి, కొంతమంది డ్రైవర్లకు అయితే బాగుంటాయి. అన్ని ఇళ్ళు అయితే బాగుంటాయని మాత్రం నేనైతే చెప్పను. మా ఇల్లు అయితే ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు, నా మాటల్లోనే మీకు అర్థమైపోతూ ఉంటుంది. ఇప్పుడైతే మనం దగ్గరికి వచ్చి మ్యాక్‌డొనాల్డ్స్ దగ్గరికి అయితే వచ్చినాము. ఇక్కడైతే ట్రాఫిక్ కూడా పెద్దగా ఏం లేదు. ఫిర్దోసే. మనం ఆర్దియా రూట్లోకి పోతున్నాం అన్నమాట. ఇప్పుడు మనమైతే ఈ దవార్ దాటుకొని ముందర పోతే ఆ సిగ్నల్ వస్తుంది. ఆ సిగ్నల్ నుంచి మనమైతే రైట్కి పోవాల్సి ఉంటుంది అనమాట. రైట్కి తీసుకున్నామంటే ఆటి నుంచి అంతా ఒక 100 మీటర్లు ఉంటుంది. కేఎఫ్సీలో ఏమేమి దొరుకుతాయి అవన్నీ మ్యాక్‌డొనాల్డ్స్లో అయితే దొరుకుతుంది. ఇక్కడ ఎక్కువగా వచ్చి పెప్సీ కోలా అయితే ఎక్కువగా ఫేమస్ అనమాట. ఇక్కడ బర్గర్లు ఇవన్నీ అయితే ఇష్టము. తర్వాత వచ్చి పిజ్జాలు అయితే ఎక్కువగా తినేస్తారు వీళ్ళు, బ్రెడ్లు అవన్నీ. ఇంకా ఇళ్ళల్లో అంటావా ఇంకా లెహం అని సస్తా అంటారు. తర్వాత చేపలు వీళ్ళు తినేది. ఇంకా చచ్చిపోయిన కోళ్ళు ఇంకా మీకు తెలియదు ఏముంది, ఇంకా చచ్చిపోయిన కోళ్ళు ఎప్పుడు తింటానే ఉంటారు. వీళ్ళు ప్రాణంతో ఏదైనా తినేది ఉండదంటే అది గొర్రెలు, మేకలు మాత్రమే. ఇప్పుడైతే వీళ్ళు జాగూర్కు పోవాలని ఉన్నారు. జనవరి 5వ తేదీ 10 రోజులు స్టే చేస్తారు. వీళ్ళు ఫ్యామిలీ మొత్తము ఇంట్లో ఉండే సామాన్లన్నీ తీసుకొని ఒక 1 నైట్ లారీకి వేసుకొని సామాన్లన్నీ అక్కడికి వేసుకొని పోయి అక్కడ 200 దినార్లు ఒక దినానికి అయితే బాడిగే. అలాంటి ఇల్లు ఒకటి తీసుకొని అక్కడైతే ఉంటారు ఒక 10 రోజులతో పాటు. వాళ్ళతో పాటు మేము కూడా పోవాల్సి ఉంటుంది. అక్కడ మేము బొగ్గులు హీట్ చేసి ఇస్తా ఉండల్లా.
ఇప్పుడైతే మనము మ్యాక్డొనాల్డ్స్కి వచ్చేసినాము. ఇప్పుడైతే కొంచెం ముందరకు పోయేసి కార్ పార్కింగ్ చేసి మ్యాక్డొనాల్డ్స్లోకి అయితే వెళ్ళిపోదాము. ఇక్కడ నిసాన్ సన్నీ ఉంది, దాని పక్కన అయితే పార్క్ చేసేస్తా వెహికల్. ఇక్కడ ఉండే కార్లన్నీ మ్యాక్డొనాల్డ్స్కి సంబంధించినవి. ఇవన్నీ ఆర్డర్లు అయితే ఇచ్చేసి అంటారు వీళ్ళు అనమాట. సుమారుగా అయితే 10 కార్లు అయితే ఉన్నాయి. ఇప్పుడు మనమైతే మ్యాక్డొనాల్డ్స్లోకి అయితే వెళ్ళిపోదాము. మ్యాక్డొనాల్డ్స్లో అయితే ఎక్కువైతే లేరు జనాలు, కనబడడం లేదు జనాలు అయితే. మనమైతే లోపలికి పోదాం డోర్ తీసుకొని. ఇక్కడైతే మనమైతే ఆర్డర్ పెట్టేసినాము. మెగ్విల్స్, చిప్స్, తర్వాత వచ్చి కోలా వచ్చి ఆర్డర్ పెట్టినాను. చూద్దాం ఇప్పుడు బిల్ అయితే ఎంత అయింది ఏమనేది. 2 దినార్ల రూపాయి అయితే అయింది. తర్వాత వచ్చి చేంజ్ ఇచ్చింది ఆమె అయితే. నేనైతే పాయింట్లు కొట్టించుకున్నాను. మొత్తం వచ్చి 675 పాయింట్లు అయితే అయినాయి. మనకి మన దగ్గర డబ్బులు లేనప్పుడు అయితే మనం ఇక్కడికి వచ్చి ఆ పాయింట్లు చూపించినామంటే మనకి ఏది కావాలో దాని పాయింట్లకి ఏమొస్తే అదైతే ఇస్తారు వాళ్ళు. ఇప్పుడైతే చూడండి, ఇదే మ్యాక్డొనాల్డ్స్. ఏమే బ్యూటీ, ఏమే మనకైతే ఇచ్చేది. ఇప్పుడు పార్సల్ అయితే ఇచ్చేసింది. మనమైతే కార్లోకి వెళ్ళిపోదామా. ఇప్పుడైతే కార్లోకి పోయిన తర్వాత చూడండి, ఇది వచ్చి కోలా అనమాట. తర్వాత అదే చిప్స్ ఇవన్నమాట. ఇంకైతే నేనైతే ఇప్పుడైతే ఇంటికి వెళ్ళిపోతున్నాను. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా బెల్ ఐకాన్ని కొట్టి ఆల్ అనే ఆప్షన్ని ఆన్లో పెట్టుకోండి. మనం చేసే ప్రతి ఒక్క వీడియోను మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే మీకైతే వస్తూ ఉంటుంది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.